అన్న ఎంత అన్న ఇది రెండు ఇవా నా ఎంతనా నీకు తెలియదా? 20. చేపలు కడిగిన దానికి ఎంతనో చెప్పకపోతే నీకు తెలియదా? 20 రూపాయలు కదనే, ఇక 20 రూపాయలు ఉంచుకో. అమ్మ తోడు 20నా అనవసరంగా 60 ఇత్తి కదరా. నాకు మొహమాటమా లేక సిగ్గా లేకపోతే భయమా లేక నాకు మాట్లాడరాదా? చి నా బతుకు ఏడా. నువ్వెప్పుడు వచ్చినావురా దయ్యం తిరిగా? అడిగి రావాలి కదా. ఒక్కడికి నొత్తుంది సార్, ఏమైందేమో. బయట ఏమన్నా తిన్నావా? ఇంట్లో తప్ప బయట ఏం తిన్నా సార్ నేను. ఇంట్లో ఏం తిన్నావు? తాల్పేసినాం సార్. ఏందండి? తాల్పేసినాం సార్, లొక్కమ్మ ఒకటే సార్. అదే తింటావా దాంతో ఇంకేమన్నా కలుపుకొని తింటావా? పక్క పొంటి తాగేసుకొని తింటా సార్. లొక్కమ్మ ఉంటుంది, మంచిగా ఉంటుంది. మీరు కూడా తిన్నారు సార్, మంచిగా ఉంటుంది. తిన్నాం ఇద్దరం కలిసి తిన్నాం. కానీ ఇట్లా ఎన్ని నెలల నుంచి తింటున్నావు? పెళ్ళయి 5 నెలలు అవుతుంది. 5 నెలల నుంచి అదే తింటున్నా సార్. ఇంకో 4 నెలలు తిను, 9 నెలలు నిండుతాయి. నీ పెళ్ళానికి బదులు నువ్వే డెలివరీ కావచ్చు. తాల్పేసిన అన్నం అంటే ఏమనుకుంటున్నావు? రాత్రి మిగిలిన అన్నం పొద్దుగల్లా ఇంత నూనె వేసి కళ్యమాకేసి మిరిపిత్తులు వేసి కలిపిచ్చేది. అది మన దేవుని ప్రసాదం మారా, రోజు తింటున్నావు. కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా? అబ్బో బాగా కడుపు మొత్తం. మరి స్కాన్ ఇట్లా ఏమైనా తీపిద్దామా సార్? మరి స్కాన్ తీపితే ఏమొస్తారా? గవ్వే మిరిపిత్తులు కళ్యమాకులు. మధ్యాహ్నం ఏం తింటావు? తాల్పేసినాను. మరి రాత్రి ఏం తింటావు? రాత్రి కూడా తాల్పేసినాం సార్. లొక్కమ్మ ఉంటా సార్. నీ తాల్పేసిన అన్నంలో మన్నువాడ. నీ పెళ్ళానికి వంటలు వచ్చినట్లేవు ఫస్ట్, అందుకే అదే పెడుతుంది. అది తెలుసుకో ఫస్ట్. సరే కానీ ఒక 4 టాబ్లెట్లు రాసిస్తా. పొద్దుగల పరగడుపున ఏం తినక ముందు వేసుకోవాలి. ఏం చూస్తున్నావురా? రాసేదాకా ఆగుతలేదా? ఆగు. సార్ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత తాల్పేసినాం తినచ్చా సార్? నీ తాల్పేసిన మన్నువాడు అదే తింటా ఉన్నాడు. సంతోష్ ఫోన్. ఏడున్నావురా? చేపలు తీసుకొని మార్కెట్ వచ్చినా. నీతో పని ఉంది, కలుద్దామా? సరే ఇంటికాడ ఇచ్చేసి వస్తా మరి. సరే వచ్చేసాయి. ఏంద్రా ఏదో పని ఉందన్నావు, ఏం పని ఉంది? ఏంది? మా కాకు ఉన్నాడురా, మా కాక పెళ్లి చేయాలి. నీకు తెలిసిన పిల్లలు ఉన్నారా? నాకు తెలిసిన ఒక పిల్ల ఉంది, కానీ పిల్లగాడు ఎర్రగా బుర్రగా ఉండాలంటారు. మరి నువ్వు అయినా కాక అంటున్నావు, ఏజ్ పెద్దగా ఉంటుందా ఏంది? ఏ పెద్దగా ఏముండదు, జర్రా అటు ఇటు ఉంటుంది.
కానీ మంచి మంచి మంచోడు ఫోటో చూపిస్తుంది స్టడీ చూద్దాం. ఈ ఏజ్ పెద్దగానే కొడుతుంది కదరా. ఏ ఏజ్ పెద్దగా ఏం లేదు. ఇప్పుడు నీ ఏజ్ నా ఏజ్ ఒక లెక్కన ఉందా? ఆయన కూడా కొద్దిగా అటు ఇటు ఉంటుంది చూడు. ఫోటోలో తెల్లగానే ఉన్నాడు కానీ ఫోటోలో రకంగా ఉంటారు, బయట రకంగా ఉంటారా. ముందుగా నేను చూస్తా, నేను చూసినాక అలా చెప్తా, లేకపోతే నాకు అక్కడ మాట వస్తుంది మళ్ళీ. మరి ఏడుంటాడు ఆయన? ఆయన చేను ఉంటాడు, చేను పని చేస్తాడు. కానీ మనిషి మాత్రం మంచిగా జోరుదారు ఉంటాడు. మళ్ళీ పానాడు చూద్దాం పా మరి పోయి. చూద్దామా? హలో ఏవండి, ఆయిల్ అయిపోయింది, ఆయిల్ ప్యాకెట్ తీసుకురండి. ఎవరికి ఓటప్పుడు అన్ని గుర్తుకొస్తాయి. సరే అయితే నూనె ప్యాకెటే కదా తీసుకొస్తాం. ఇంకా ఒక్క నూనె ప్యాకెట్ తీసుకొని ఎందుకు ఎడుతున్నావురా? ఇంకా నీ పిల్లం నయం, ఒకటే సామాన్ చెప్తుంది. నా పిల్లం ఒకటేసారి గంపడి సామాన్ చెప్తే ఇంకా ఒక్క నూనె ప్యాకెట్ తీసుకొని ఎడుస్తున్నావురా? నీకు అట్లా అనిపిస్తుందా? సరే అప్ప. సరే నూనె ప్యాకెట్ ఇవ్వు. హలో, వచ్చేటప్పుడు టమాటాలు తీసుకురండి. తీసుకొస్తా. ఇప్పుడు ఈ టమాటాల కోసం ఆడుకోవాలన్నా? ఏనాడు గిడి కొనికి ఏమవుతుంది, పోదాంపా. ఎట్లా కిలోనే? 50? ఉండను ఒకటి ఉండను. వచ్చేటప్పుడు ఒక సర్ఫ్ ప్యాకెట్ తీసుకురండి. ఆనే కిరాణా షాప్ కొన్నప్పుడు చెప్తా అయిపోవు కదా, ఇప్పుడే మార్కెట్లోకి వచ్చిన. గుర్తుగా చెప్పనా? అదొక్కటి తెస్తా, అందుకే ఏడుస్తున్నావు. సరే నీకు గడ్డి గుర్తుకొస్తుంది. అదేంద్రా ఆడున్నప్పుడు అయిపోవచ్చు కదా. నాకు తెలుసురా, నాకు తెలుసు ఇట్లా అవుతుందని. నీ పిల్లమేమో ఫోన్ చేసి చెప్తా అన్ని ఒకసారి పట్టుకోతావు. నా పిల్లలకేమో తింపాలని సోకు ఎక్కువ. 5 నిమిషాల కొట్టి యాదకి వస్తుంది, గడ్డి కొట్టి చెప్తుంది. ఎంత? 60. 60 హలో, చెప్పు. ఈయన షాప్ కాడ ఉన్నా, ఇంకేం కావాలి? రాత్రికి ఏం కూరగాయలు లేవు, ఇంత పాలకూర తీసుకురా. మార్కెట్ ఉన్నప్పుడు చెప్పరాదా? గడ్డి కూడా చెప్తావు, నెత్తిలో పురుగు వేసుకుంటుందా ఏంది? అగో గరం కూర పడుతుంది, రాత్రికి ఏం తినవా? ఉపవాసం పంటవా? నేను ఎందుకు అంట? అయితే తీసుకురా మరి. ఏంద్రా ఏం ఫోన్లు రావి గడికి చేస్తారేమరా? ఏంది? ఏం కావాలి? ఇంకా ఏం కావాలి చెప్పు. చెప్పు ఏం కావాలి చెప్పు, నువ్వు చెప్పు. ఆగరాదా చెప్పేదాకా? లవ్ ఎగురుతున్న ఫోన్లా. మా తమ్ముడు వస్తున్నా అని ఫోన్ చేసిండు, వచ్చేటప్పుడు కిలో చికెన్ తీసుకురా. వస్తుండా? సరే తెస్తా. అట్లనే ఇంత గోధుమ పిండి తీసుకురా, ఇన్ని పూరీలు చేస్తా.
ఎట్లయినా షాప్కి పోతావు కదా, కుడుకలు లవంగాలు గసగసాలు బిర్యానీ ఆకు పువ్వు ఇట్లా తీసుకురా. అటు ఇటు ఏం తిరుగుతావు? ఇంత ముందుకి ఆడికెళ్ళి అత్తి కాదనే, అప్పుడే చెప్తే పట్టుకొద్దును కదా. మా తమ్ముడు వస్తాడని కలగన్నానా ఎట్లా? ఇప్పుడే ఫోన్ చేసిండు. నీ బామ్మర్ది కోసం గిజ్జేవా? ఏమైందిరా? మా బామ్మర్ది వస్తున్నట్రా. ఎందుకు వస్తున్నట్లే? అగో ఎందుకు వస్తున్నట్టు? మా వాళ్ళు వస్తురంటే నచ్చనే నచ్చదు నీకు. మీ వాళ్ళు వస్తురంటే ఎగువడి అద్దెత్తో ఇద్దెత్తావు. అరే గవన్ ఎందుకు చదువుతున్నావు? ఇప్పుడు నేను ఏమన్నా? బావని చూడక బాగా రోజులైందని అత్తున్నా అని ఫోన్ చేసిండు. మొన్ననే కదా నేను చచ్చిపోయిండు, మళ్ళీ ఇప్పుడే బావని చూడబుద్ధి అవుతుంది అట్నా? ఆయనకి ఏదో పని ఉండి వస్తుంది కానీ. సరే సరే పెట్టేస్తున్నా. నీ కష్టం పోగొని కూడా రావద్దురా. ఫోన్ వస్తేనే భయం అవుతుందిరా. అన్న గోధుమ పిండి ప్యాకెట్ ఒకటి. ₹60. ఎవరైనా ఇన్నిసార్లు వస్తారా? యాదకుండదా చెప్పు? ఓ పేపర్ మీద రాసుకొని రావాలి, తీసుకొని పోవాలి. అరే ఇంటికాడ ఇచ్చేసి పోదాం పరా. పోదాంపా. కూరగాయలు ఇంట్లో ఇచ్చేసిన. ఇక్కడ మా దోస్తు ఉంటాడు ఆర్ఎంపీ డాక్టర్, ఆయన కూడా సంబంధాలు మంచిగా వస్తాయి. ఆయన దొరుకుని పోదాం. పోంపా. నమస్తే డాక్టర్. నమస్తే. బాగా రోజులైనాక వచ్చినావు, అంత మంచిదేనా? చిన్న పని పడ్డది ఇంకే వచ్చిన. హర్షమూలలు తగ్గలే ఇంకా? వర్షం వల్ల నీకా? ఏడా? హర్షమూలలు ఏడుంటాయిరా? ఎందుకుంటాయి? నాకు కాదురా, నాకు తెలిసిన వాళ్ళకి అయితే డాక్టర్ దగ్గరకు వచ్చిన అవే తక్కువైనాయని అడుగుతుండ్రు. ఏ వేరే పని మీద వచ్చిన, మా కాక తెలుసు కదా, మా కాక పిల్లలు చూద్దామని వచ్చిన. ఓళ్ళు కర్రే ఉంటాడు ఆయనేనా? ఏంది కరే ఉంటాడా? ఏ కర్రే ఉండడు, కొంచెం అటు ఇటు ఉంటాడు. కర్రే ఉండడు, కొంచెం అటు ఇటు ఉంటాడు. నేనైతే ముందే చెప్తున్నా, పిల్లగాడు ఎర్రగ బుర్ర ఉంటేనే వాళ్ళు ఇస్తారు, లేకపోతే వాళ్ళు పిల్లని చెప్పు. నాకైతే తెలియదు, సంబంధం క్యాన్సల్. ఏ అట్లేం లేదు, కొంచెం చామంచాయ కలర్ ఉంటాడు కానీ మంచిగా ఉంటాడు. కొంచెం చామంచాయ అంటే ఏం కాదు ఉంటాడు. ఆయనకు పెళ్ళి ఎందుకు దండుగా? పెళ్ళి వేసుకుని ఏం చేస్తాడు? మన్మరాలను ఎత్తుకునే వయసులో మనవాడు. ఏంది పేజ్ అంత పెద్ద ఉంటుందా? ఏ అంత పెద్దగా ఉండదు, కొద్దిగా అటు ఇటు ఉంటుంది. ఇప్పుడు నీకు నాకు లేదా గంతే. అంతేనా? నేనే ఎన్నోసార్లు కలిసిన ఆయన, నన్నే సరిగా గుర్తుపట్టాడు. ఆయన గుర్తుండదు సరిగా. ఏంది గుర్తుండదా? ఏ గట్లేం లేదు, డాక్టర్ జోక్ చేస్తుండు. మనం కూడా చిన్న చిన్న విషయాలకు మర్చిపోతాం చూడు, గట్లా. ఓ గట్లనా? నా ముఖం చూసి రాగదా చెరా? నీ ముఖం చూసి ఇక రాబుద్ది అవుతుంది. మళ్ళా ఆడిక సాన్ ముఖం చూసుడే కదా. సంబంధం తెచ్చింది నువ్వేనా? నడు, కొద్దిగా లేచి వాళ్ళ ముఖం చూసి నువ్వేమో. బండి మీద అమ్మా, స్కూటీ వద్దు, పొలాలకు పోతాం కదా. నా బండి మీద పంపా. ఈడేమి కాక గిట్టైనా చేనులు ఉన్నాడు అంటే ఇంకా కనబడతలే లేడు కదా. ఏ గీనే అన్న కూర్చుంటాడు. ఏడున్నాడే, ఏడ కనబడతలేడు కదా. ఇక్కడ ముందర చూద్దాం, దగ్గర కూర్చుంటాడు. చూద్దాం నోడు. నీ పందికొకేమన్నా కానీ జరైతే మా పానం తీస్తుంటివి కదా. ఓడరా ఇక్కడికి ఇట్లున్నాడు మీ జీతగాడా? అట్లా అన్నకురా, ఆయననే మా కాక, ఇంటే బాధపడతాడు. ఆడపిల్ల కూడా ఏమో కానీ నేను ఫీల్ అయ్యేటట్టున్నాడా. ఫోటోలేమో తెల్ల ఉన్నాడు, గంటగానే కరెక్ట్ కొడుతుండే.
ఏజ్ కూడా మస్తు పెద్దగా ఉన్నట్టుంది. అరే ముందల మా కాక తెల్లనే ఉండే, ఎండలు బాగా కొడుతున్నాయి కదా అందుకే నల్లగా అయిండు. ఎండలకు డాంబరోడే నల్లగా అవుతుంది, మా కాకో లెక్కనా? డాంబర్ రోడ్ ఆల్రెడీ నల్లనే ఉంటుంది కదా. అదిగా ఈ సంబంధం క్యాన్సల్, లేకపోతే ఆడ నాకు పేరు వస్తుంది. నేను ముందే చెప్పలేనా ఇదంతా కానిపోని పని అని? ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చూడు, దేశంలో పిల్లలే కరువైరా, గంటకు దగ్గర బొంత. మా కాక వచ్చాక చూడు, మాట్లాడు, అప్పుడు పిల్లలు లెంకు. ఏం చూడక ముందుకే దుంక పడుతుంది. సంతోష్ వచ్చిన బిడ్డే. వచ్చిందే హలో బిడ్డే, మా దోస్తులు ఏం పని చేస్తారు? లగ్గన సంబంధాలు చూస్తారు. పిల్లోరు మానే మా దోస్తు ఆర్ఎంపీ డాక్టర్. డాక్టరా? ఏం పని చేస్తావు? ఓహో డాక్టరా, ముందుగా చెప్పచ్చు కదరా. ఆయన డాక్టర్ అని చెప్పిండు. ఓహో డాక్టర్ అంటే పెట్టుడు తీసుడా? ఇది నా అమ్మ జీవితం. డాక్టర్ అంటే పెట్టుడు తీసుకురాట. నీకు పెళ్లి సంబంధం చూద్దామని తోలుకొచ్చిన ఇల్లాను. నాకెందుకు పెళ్లి సంబంధం? అబ్బా ఇది మాత్రం కరెక్ట్ చెప్పిండు. నేను చెప్పలే అప్పుడే ఈయనకు పెళ్లి చూపులు చూసుడు అద్దని. అప్పట్లో పెళ్లి చూపుల పోయిన ఉంటి. వచ్చిందా మరి? పిల్ల నాకు నచ్చింది, పిల్లకు నేను నచ్చలే. అదృష్టవంతురాలు బతికిపోయింది. ఏంది కాక చేతిలో పేపర్ అది? ఇది లవ్ లెటర్, ఒక అమ్మాయిని ప్రేమించిన ఉంటి. ప్రేమించినవా? ఏంది కాక ఇది? దోస్తుల ముంగట ఇజ్జత్ తీస్తున్నావు. మా కాక లగ్గం అయితే లేదు, లగ్గం చేద్దామని నేను తిరుగుతుంటే లవ్ లెటర్ పట్టుకుని నువ్వు తిరుగుతున్నావు. పోదాం. నా మనసు అంతా ఇప్పి నా మనసులో ప్రేమని ఈ లెటర్లో పెట్టిన. ఏదో ఇప్పిండట కదా, చూద్దాం ముందు. ఇంత దాకొచ్చి ఆదరిద్రానికి ఆదరణ ఏదో రాసినట్ట కదా, ఇందా మాకు. ఏనే పోతా మీరు ఎత్తరా రాదా? సంతూ నువ్వు ఉండరా, ఆ పిల్లనేదో ఆయన్నే చూసుకోండు. మనకు చూసే బాధ కూడా తప్పింది. ఆ పిల్లని ఇచ్చి ఆయనకు పెళ్లి చేసినాం అనుకో, ఓ పని అయిపోతుంది. నువ్వు కూర్చోవు కదరా. చదువు ఏం రాసినావు, చదివాడు. బుగ్గలు మా బర్రెపెండలు మెత్తగా ఉన్నాయి. ఆమె కళ్ళు రోడ్డు పక్కన కంకరాయలు చెక్కినట్టున్నాయి. ఆమె పెదాలు పెంక మీద మాడిపోయిన మా కరొట్టెలు నల్లగా ఉన్నాయి. ఆమె జుట్టు బాయిలేసిన బొక్కినోలే గటు గిటు ఊగుతుంటే నా గుండెకాయ ఇరుకులో తాడి అట్లా జారిపోతుంది. ఆమె నడుము మా నాయన నెత్తిగుండులో నున్న ఉన్నది. ఆమె నడిస్తే పల్లెవేలు బస్సోలే రోడ్డు మీద పగినట్టుంది. ఆమె నవ్వుతే ఒళ్ళంతా చీమల వారినట్టు సమ్మ ఉంటుంది. ఆమె మాట్లాడితే గోడ మీది గాజు పెంకోలే నా మనసు కూర్చున్నట్టుంది. ఆమె చున్ని పందులు రాకుండా పొలం చుట్టూ కట్టిన చీరోలే మంచిగా ఉంటుంది. ఆమె కాళ్ళగజ్జలు గంగిరెద్దు కట్టిన గంటోలే గలగలా అంటాయి. ఆమె గాజులు వాడి పడేసిన డయర్ పొక్కలే గుండ్రంగా ఉన్నాయి. ఆమె మనసు పండుగ రోజు సాన్పేసి ముగ్గేసినట్టు విశాలంగా ఉంటుంది. మొత్తానికి చెప్పాలంటే చిక్ పడేసిన ఐస్ క్రీమ్ పుల్లోలే సన్నగా ఉంటుంది. ఆమె ఐస్ క్రీమ్ పుల్లోలు ఉంటే నువ్వు బురదలో బొర్రిన పంది లెక్కుంటావు. ఇంతకు ఆమెకి నువ్వంటే ఇష్టమేనా మరి? కొద్దిగా పాలు తీసుకురా పోయినప్పుడు నన్ను చూసి నవ్వేది. నిన్ను చూస్తూ వాళ్ళకైనా నవ్వే వస్తుంది. ఇంతకు ఆమె పేరేంది, ఊరేంది? మా ఊరే బాయికాడ సునీత అంటే ఇక ఎత్తు పనులు ఉంటాయి గామనే కదా. ఆమె పనులు బయట కుండుడికి ఈయనను చూసి నవ్విందనుకొని ప్రేమించినట్టున్నాడు.
ఆమెకు ఆల్రెడీ భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు కదా. ఉన్నారు, ఉంటారు భయం. అంటే నువ్వు ప్రేమించిన పిల్లల తల్లినా? ఈ లెటరు మీరు ఇవ్వకపోతే మా సంతోషం అడుగుతాడు. ఈ కాకకు పెళ్లి చేసేది బాధ్యత మా సంతోషం లేదా? పిల్లల తల్లికి నేను ఇయ్యన్నా? ఏడికి ఏడికి పిల్లల తల్లికి నేను ఇయ్యన్నా? పిల్లల తల్లికి నేను ఇయ్యన్నా? పిల్లల తల్లికి నేను కాకలే పిల్లల తల్లికి ఇయ్యాలా? పిల్లల తల్లి అద్దురా మన క్లినిక్ కి ముసలోళ్ళు ముదుగోళ్ళు వస్తారు చూడు, ఓళ్ళు నోకోళ్ళని చూసి అంటగట్టి పెళ్లి చేసేద్దాం, అయిపోతుంది. అద్దు నా కోళ్ళకు పాయి ఖర్చు కావాలి. పోరా పో, పోయి 2 అలిగిపోయినాడు. అద్దు నా పాయి ఖర్చు కావాలి. హలో, మా తమ్ముడు ఇప్పుడే చికెన్ తోటి తినుడు అయిపోయింది, ఆయాసం అవుతుందట, వచ్చేటప్పుడు థమ్స్అప్ పట్టుకరా. నాది కూడా అయిపోయింది, ఆ నాన్నే ఉండమని ఇప్పుడు ఆడికి వస్తున్నా. మీ బావేటో ఉన్నట్టున్నాడు, నువ్వు ఓరా తమ్ముడికి వెళ్ళి, లేకపోతే నిన్ను నన్ను ఇద్దరిని కొడతాడు.